సో ఇప్పుడు మోకాల గుజ్జు అరగకుండా ఇవేమి నొప్పులు లేకుండా ఫ్యూచర్‌లో అరగకుండా ఉండడానికి కూడా ఇవి తీసుకోవచ్చా? ఎవరికైతే మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెట్టేటటువంటి పనిలో ఉన్నారో హ్మ్. వాళ్ళు రాకపోయినా గానీ ప్రివెంటివ్‌గా ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే. ఇది ఎలా తీసుకోవాలి? ఎన్ని రోజులు తీసుకోవాలి? మామూలుగా క్లినికల్ ట్రయల్స్‌లో చెప్పిందేందంటే 3-6 మంత్స్ తీసుకుంటే సిగ్నిఫికెంట్‌గా తగ్గుతాయి నొప్పులు. నొప్పులు తగ్గుతాయి. నొప్పులు 3 తగ్గిపోతాయి. నెలల్లో నొప్పులు 3 మాయమవుతాయి. నుంచి 6 నెలల పాటు వాడితే ఏమవుతదంటే ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తది. గుజ్జు ఫర్దర్‌గా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. ఓకే. అప్పుడు తగ్గుతుంది. హ్మ్. కానీ డిఫరెన్స్ ఒక 1 మంత్‌లోనే తెలుస్తుంది. ఒక నెల రోజుల పాటు వాడినారంటే హ్మ్. వాళ్ళకి నొప్పి తగ్గడం వాళ్ళు గమనిస్తారనమాట. ఒకటి వాళ్ళకి గుజ్జు కరిగిపోవడం కంట్రోల్ అవుతుందని, ఫర్దర్‌గా గుజ్జు పెరగడం మొదలుపెట్టిందనేసి వాళ్ళు గుర్తించాలి. హ్మ్. ఈ లోపల కొన్ని ఎక్సర్‌సైజెస్ తర్వాత వాళ్ళు కొంచెం డిసిప్లిన్ తీసుకొచ్చినారంటే అసలు మోకాళ్ళ మార్పిడి అవసరం లేకుండానే పోవచ్చు. ఓకే. పర్ఫెక్ట్. మామూలుగా వాడలేదనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఇందాక మనం అనుకున్నట్టు ఆ సింప్టమ్స్ వచ్చి మోకాళ్ళ నొప్పులు రావడం మొదలుపెట్టిందనుకోండి, హ్మ్. మామూలుగా ఇది వాడలేదనుకోండి 2-3 సంవత్సరాలు పూర్తిగా కరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా గుజ్జు కరిగిపోయిందంటే అప్పుడు ఆపరేషన్ ఒకటే సరే. ఓకే. వేరే మార్గం ఉండదు.